బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు మరియు ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. రాత్రి 10 గంటల నుండి నగర వ్యాప్తంగా ప్రధాన ఫ్లైఓవర్లన్నింటినీ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం మందుబాబుల ఆట కట్టించేందుకు ఏకంగా 100 డ్రంక్ అండ్ డ్రైవ్ బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ వంటి రద్దీ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి కేవలం నెక్లెస్ రోడ్డుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈవెంట్ ఆర్గనైజర్లు తమ కార్యక్రమాలకు వచ్చేవారి పార్కింగ్ బాధ్యతలను స్వయంగా చూసుకోవాలని, రోడ్లపై వాహనాలు నిలిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గాను నగర వ్యాప్తంగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మందుబాబుల ఆట కట్టించేందుకు వందలాది ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతి లేకుండా పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఏకంగా జైలుకు పంపుతామని పోలీస్ కమిషనర్లు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు మరియు ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన ఆంక్షలు అమలులోకి తెచ్చారు. రాత్రి 10 గంటల నుండి నగర వ్యాప్తంగా ప్రధాన ఫ్లైఓవర్లన్నింటినీ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం మందుబాబుల ఆట కట్టించేందుకు ఏకంగా 100 డ్రంక్ అండ్ డ్రైవ్ బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ వంటి రద్దీ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి కేవలం నెక్లెస్ రోడ్డుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈవెంట్ ఆర్గనైజర్లు తమ కార్యక్రమాలను వచ్చేవారి పార్కింగ్ బాధ్యతలను స్వయంగా చూసుకోవాలని, రోడ్లపై వాహనాలు నిలిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గాను నగర వ్యాప్తంగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మందుబాబుల ఆట కట్టించేందుకు వందలాది ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతి లేకుండా పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఏకంగా జైలుకు పంపుతామని పోలీస్ కమిషనర్లు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. 31 డిసెంబర్ ఈవెంట్లకు మొత్తం సర్వం సిద్ధమైందని చెప్పుకోవాలి. కాసేపట్ల ప్రారంభమవుతున్నటువంటి వేడుకల్లో మునిగి తేలుతున్నటువంటి మందు బాబులకు చుక్కలు చూపించేందుకు పోలీసులు మొత్తం హైదరాబాద్ షవర్ వ్యాప్తంగా కూడా అన్ని ప్లాన్లు చేసినట్టు పరిస్థితి. ఎందుకంటే మద్యం చేసుకొని ఎంజాయ్ చేస్తాం, కానీ బయట కోసం మాత్రం బండ్లో అవుతారు, డంకంటారు, దొరికితే మాత్రం జైలు పాలు అవుతారని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి. కనుక మీరు అందరూ కూడా ఎవరైతే ఎంజాయ్ చేసుకుంటారో ఎంజాయ్ చేసుకుంటే
డ్రైవర్లో పెట్టుకోవాలని చెప్తున్నాను. ఇంకా క్యాబులు బుక్ చేసుకోవాలా, క్యాబ్ డ్రైవర్లు మాట్లాడుకోవాలి, మీరు పెట్టుకోవాలని చెప్పి పోలీసు సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ హైదరాబాద్ నగర శివారు మొత్తం అంతా హైదరాబాద్ కమిషనర్ 4 కమిషనర్ల పరిధిలో కూడా దాదాపుగా 400 మంది పోలీసులు, అంటే ఒక్కొక్క కమిషనరేట్ లో 100 మంది చొప్పున కూడా 4 కమిషనరేట్ల పరిధిలో కూడా సిటీ అవుట్స్కట్ కూడా హైదరాబాద్ కమిషనరేట్ చూస్తున్నప్పుడు, సైబరాబాద్ కమిషనరేట్ చూస్తున్నప్పటికీ, కొత్తగా మల్కాజ్గిరి కానివ్వండి, సీతాపేట కానీ ఈ 4 కమిషనరేట్ల పరిధిలో కూడా ఎక్కడికెక్కడ ట్రాఫిక్ పోలీసులు మొత్తం రంగంలో దిగినటువంటి పరిస్థితి. అంటే మొత్తం కిట్లతో కూడా సిద్ధంగా ఉన్నాడు. 7 o'clock నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు ముందుగానే హెచ్చరిస్తున్నారు. రంగం డ్రైవ్ స్టార్ట్ కావడం 7 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు ఇది కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మీరు జాగ్రత్త లేదంటే క్యాబ్ బుక్ చేసుకోవాలా, లేకుంటే ర్యాపిడ్ బుక్ చేసుకుంటారా, మీరు ఏం చేసుకోవాలి, మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అదేవిధంగా మీరు బైక్ లో ఎవరు వస్తారో వీళ్ళంతా ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, ఏదైతే వస్తున్నారో వాళ్ళ ట్రిపుల్ రైడింగ్ తో పాటు కూడా రేసింగ్ లకు పాల్పడితే మొత్తం చార్ట్ తీసుకోమని హెచ్చరిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ గతం నుంచి కూడా సజ్జనర్ కూడా హైదరాబాద్ కమిషన్ కూడా సీరియస్ చెప్పడం జరిగింది. మీరు తాగండి, ఎంజాయ్ చేస్తుంటారు, మీరు ఇతరులకు ఇబ్బంది కలిసి మాత్రం తగిన చర్యలు తీసుకున్నామని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాము. దాంట్లో భాగంగానే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మెట్రో సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. పబ్బులు కానివ్వండి, రెస్టారెంట్ కానివ్వండి, ఫామ్ హౌస్ కానివ్వండి, ఎక్కడైతే మేము అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మొత్తం మీద ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి. కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నప్పుడు అందరూ సుఖశాంతులతో ఉండాలని పోలీసులు భావిస్తున్నటువంటి చెప్పాను. మరొక పక్కన కూడా చూసుకునే ట్రాఫిక్ పోలీసుతో పాటు కూడా లాండెడ్ పోలీసు కూడా రంగంలోకి ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఈగల్ టీము, నార్కోటిక్ టీమ్ అన్ని కూడా పబ్బుల పొంది కూడా డాగ్ స్క్వాడ్ పొజిషన్ అన్నింటితో కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నగర వ్యాప్తంగా సైబరాబాద్ అండ్ రాజ్కోట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడైతే ఉన్నాయో ఇవన్నీ సిటీలలో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ కూడా మొత్తం క్లోజ్ ఎక్కడికక్కడ క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ ఫ్లైఓవర్ సంబంధించి కేవలము శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో టీవీఎస్ ఒక్కటి మాత్రమే ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే అక్కడ విమానాశ్రయానికి వెళ్ళేటువంటి టికెట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లైట్ టికెట్ చూపిస్తే వాళ్ళకి మాత్రం ఎంట్రీ ఉంటుంది. మామూలుగా అయితే వాళ్ళతో ఎంట్రీ లేదని చెప్పి సీరియస్ గా చెప్తున్నాను. ఎందుకంటే విదేశాలకు వెళ్ళేవారు కానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పీఎక్స్ప్రెస్ నుంచి వెళ్ళే వరకు కానివ్వండి, ఏదైతే అక్కడ వెళ్తున్నారో వాళ్ళకి మాత్రమే చూపిస్తే మాత్రం పంపిస్తామని చెప్పి పోలీసులు చెప్తారు. మిగతా వాళ్ళందరూ కూడా నో ఎంట్రీ అని చెప్పాలి. ఇక్కడ సిటీలో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేవలము ఏదైతే డంకర్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు చూస్తున్నా హైదరాబాద్ నగరంలో చూసుకునే నేటివ్స్ ప్రాంతాలు కానివ్వండి, జూబ్లీస్ చెక్ పోస్ట్ కానివ్వండి, క్యారెక్టర్ కానివ్వండి, తల్లిదండ్రులు డ్రైవర్ కానీ ఇటువంటి ప్రాంతాలను కూడా అనేకమైన స్పాట్లన్నీ చూసి కూడా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్ వేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి అన్ని సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. అది మరొక ఈగల్స్ తీస్తే కూడా తలైవన్నీ టెస్ట్ ఏదైతే కొత్తగా అదన మామూలు ఏదైతే టెక్నాలజీ దాని ద్వారా కూడా లోపల పబ్లలో పెళ్లి కూడా డైరెక్ట్ అవసరం కూడా అనుమానంగా అనుకో ఉంటే వాళ్ళకు కూడా కలుగా టెస్ట్ చేసి డ్రగ్స్ కేసు కూడా అమలు చేస్తామని చెప్పారు. పబ్బు యజమానులకు కూడా సీరియస్ గా హెచ్చరించాం. ఎవరైతే పబ్బులలో కూడా డ్రగ్స్ అమ్ముతున్నామంటే మీ యొక్క లైసెన్స్ రద్దు చేస్తుందని చెప్పి క్లియర్ గా నోటీసులు జారీ చేయడం క్లియర్ గా చెప్పడం పోలీసు అధికారులు. అట్లా దాంట్లో దృష్టి పెట్టుకొని దానిపైన కూడా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి అక్కడ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఎందుకంటే అందరి దగ్గర నుంచి కూడా వేల సంఖ్యలో కూడా వస్తున్నటువంటి పబ్లిక్ కు అంతరాయం కాకుండా కెపాసిటీ ఎంత ఉంది, ఆ కెపాసిటీని బట్టి మాత్రం టికెట్లు అమ్ముకోవాలా. కెపాసిటీకి మించి టికెట్లు అమ్ముకుంటే లోపలికి వచ్చిన తర్వాత ఎవరైతే సింగర్స్ కానివ్వండి, డాన్సర్స్ కానివ్వండి ఎవరైతే ఉంటారో అక్కడ లోపల ఆట కనుక జరిగినా ఏమన్నా ఇబ్బందులకు గురైనా మీరే బాధ్యత వహించాలని చెప్పి క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు జరగవుతున్న కాకపోతే ప్రారంభమవుతున్నది న్యూ ఇయర్ వేడుకలలో మరి తర్వాత ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకుంటే అందరూ కూడా ఎక్కడెక్కడ పబ్లలో కానీ ఎక్కడెక్కడ వాళ్ళు షేర్ కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ వాళ్ళు అలర్ట్ చేసుకుని ఎక్కడికక్కడ చేసుకుంటున్న పరిస్థితి. సిటీ అవుట్స్కట్ ఉన్నట్టు ఫామ్ హౌస్ లో ఏదైతే ఉన్నాయో ఫామ్ హౌస్ లో కూడా ఆ ఫామ్ హౌస్ నుంచి సిటీకి వచ్చే ఎగ్జిస్ట్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు కూడా ఏదైతే ఉన్నారో ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ దాంతో పాటు కూడా ఈగల్ టీమ్ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈగల్ టీమ్ కూడా డైరెక్ట్ వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ లో బ్రీత్ అనలైజర్ ద్వారా ఏ విధంగా టెస్ట్ చేస్తున్నారో వీళ్ళు ఆల్రెడీ కూడా ఈగల్ టీమ్ కూడా సెలవుతో కూడా వీళ్ళు కేవలం నాలుక మీద పెట్టి సెలవు తీసి టెస్ట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి కనుక కేసులు కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి అయితే ఒకవేళ వాళ్ళు ఇంకా డ్రగ్స్ అండ్ డ్రైవ్ తో పాటు కూడా డ్రగ్స్ కేసులు దొరికితే ఆ డ్రగ్స్ కేసు ఎక్కడ డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నాడు, కన్జ్యూమ్ చేశాడా, లేకుంటే పెడ్లింగ్ చేశాడా అన్న దానిపైన మరి ఇంకా సీరియస్ గా ఉండబోతుందని చెప్పారు. ఎక్కడ ఏ ఫామ్ హౌస్ తీసుకున్నారు, ఎక్కడ ఏ హోటల్ తీసుకున్నారు, ఏ పబ్బులు తీసుకున్నారు, ఇదంతా కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పుడు డ్రగ్స్ అండ్ డ్రైవ్ చూస్తున్నారంటే వాళ్ళ మీద బండి కూడా తీసేస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి మిషన్ సపరేట్ గా ఉంటుంది. కనుక ఇవన్నీ ఏదైతే పోలీసులు చెప్పారో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ కమిషనర్లు అందరూ కూడా తగిన జాగ్రత్తలు చెప్తున్నారు. మరి వాటికి అనుగుణంగానే నడిపించుకోవాలని చెప్పేసి భావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి యువకులు ఎవరైతే ఉన్నారో యువకులు కానీ మీరు కూడా
ఎక్కువగా ఈ హైటెక్ సిటీ కానీ లేకపోతే గచ్చిబౌలి కానీ మాదాపూర్ ఇటు జూబ్లీస్ కానీ ఎక్కువగా ఈ పబ్లు లేకపోతే రెస్టారెంట్ లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండే ఏరియాలో అయితే ఎక్కువగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కానీ ర్యాపిడ్ టెస్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట ఎక్కడైతే హాల్ట్ పెట్టారో డ్రంక్ అండ్ డ్రైవ్ హాల్ట్ ఆ ప్రతి చోట కూడా బృందానికి సంబంధించి 6 నుంచి 8 పోలీసులతో పాటు పూర్తి స్థాయిలో ర్యాపిడ్ టెస్ట్ చేయడం గల అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే మేజర్ ఇంకోవైపు ట్రాఫిక్ కి సంబంధించి చూస్తుంటే ఎక్కడికక్కడ 12 అవ్వగానే జనాలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేజర్ ట్యాంక్ బండ్ క్లోజ్ చేయడం కానీ సిటీలో ఉన్న మేజర్ ఫ్లైఓవర్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా క్లోజ్ చేయడం కానీ చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ మీదకి వెళ్లకుండా పబ్లిక్ అంతా కూడా నెక్లెస్ రోడ్ నుంచి కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో బారికేడ్లు అవన్నీ కూడా వేసి రోడ్డు బ్లాక్ చేసే ఏదైతే ట్యాంక్ బండ్కి రోడ్ ఉంటే అది కూడా బ్లాక్ చేయడం అయితే జరిగింది. అంటే మేజర్గా ప్రతి సంవత్సరం కూడా ఈ ఏదైతే ఈ ట్యాంక్ బండ్ మీద కానీ లేకపోతే ఇటు నెక్లెస్ లో కానీ భారీ స్థాయిలో జనాలు అనేది 12 అయ్యేసరికి అక్కడికి వచ్చేసారని స్వాగతించడానికి అలాంటివన్నీ జరిగినప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవి జరిగి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా జరగకుండా భారీ స్థాయిలో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మరొకవైపు ఇవన్నీ మద్యము డ్రంక్ అండ్ ఇవన్నీ ఒకవైపు అయితే డ్రగ్స్ మేజర్గా డ్రగ్స్ ఏదైతే ఇప్పుడు ఈగల్ టీమ్ అనేది కొత్తగా స్థాపించబడిందో ఈగల్ టీమ్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా డ్రగ్స్ కి సంబంధించిన ర్యాపిడ్ టెస్ట్ ర్యాపిడ్ కిట్లు కూడా ప్రతి చోట కూడా అందజేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎక్కువగా ఈ డ్రగ్ పెడ్లర్స్ అనే వీళ్ళందరూ కూడా ఈ పబ్స్ లో లేకపోతే ఏదైతే ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న ఫామ్ హౌస్ లో ఈ చోట్లలో ఎక్కువగా అయితే మనకి డ్రగ్స్ అనేవి ఎక్కువ ఈ మధ్య కాలంలో దొరుకుతూ వస్తున్నాయి. దానిలో భాగంగా మెదక్గా సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న ఫామ్ హౌస్ ఉండే ఏరియా శంషాబాద్ కానీ ఇటు మొయినాబాద్ కానీ లేకపోతే అటు షాద్నగర్ వైపు కానీ ఎక్కువగా ఫామ్ హౌస్ ఉండే ఏరియాలు కాబట్టి ఈ వైపుగా ఎక్కువగా ఈ సిటీ అవుట్స్కట్స్ వైపుగా ఎక్కువగా అయితే ఈ డ్రగ్స్ కి సంబంధించిన టెస్ట్లకు సంబంధించిన ర్యాపిడ్ కిట్లు కూడా సప్లై చేయడం జరిగింది. ప్రతి చోట ఎక్కడైతే డ్రంక్ అండ్ సంబంధించిన హాల్ట్ ఉంటుందో ఆ ప్రతి చోట కూడా అయితే డ్రగ్స్ కి సంబంధించిన టెస్ట్ చేయడానికి కూడా ర్యాపిడ్ కిట్లు ఆల్రెడీ పోలీస్ వ్యవస్థ నుంచి అందజేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో అటు డ్రంక్ అండ్ టెస్ట్తో పాటు ఏదైతే ఇప్పుడు చెప్పుకున్న డ్రగ్స్ సంబంధించి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ డ్రగ్స్ కి సంబంధించి డ్రగ్స్ అమ్ముతున్నారనో కొంటున్నారనో డ్రగ్స్ యూజ్ చేస్తున్నారనో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ నెక్స్ట్ మినిట్ పోలీసులు ఉండే విధంగా అయితే భారీ స్థాయిలో ర్యాపిడ్గా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని విషయాన్ని కూడా కరెక్ట్గా సెట్ చేసేసారు. న్యూ ఇయర్కి 2026ని స్వాగతించడానికి అన్ని రకాల భద్రతాపరమైన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఈవెంట్లు ఏవైతే జరుగుతూ వస్తున్నాయో అటు హైటెక్ సిటీలో కానీ దాదాపుగా యూఎస్ ఎట్లయితే చాలా పెద్ద పెద్ద ఈవెంట్లు కూడా మెదక్ గచ్చిబౌలి హైటెక్ సిటీ మాదాపూర్ ఏరియాలో జరుగుతూ వస్తున్నాయి. ఈ జరిగే చోట్ల కూడా బయట పార్కింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆ విషయాల్లో కూడా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మేజర్గా రోడ్డు మీద ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈవెంట్స్ జరిగేదాని బయట. అక్కడ కూడా వాళ్ళకి సెపరేట్ పార్కింగ్ ఏర్పాటు చేయడం కానీ అక్కడ ఈవెంట్లో కానీ డ్రగ్స్ మద్యానికి సంబంధించి ఏవైతే పర్మిషన్స్ ఇవ్వబడ్డాయో ఆ పర్మిషన్స్కి లిమిట్స్ మించి దాటి ఇవ్వకూడదని కూడా అందరికి కూడా భారీ స్థాయిలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ సుచిత.